మెగా మంచు కాంబో. అవును, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, మంచు మోహన్ బాబు కుమారుడు మనోజ్ ఒకే సినిమాలో నటించబోతున్నారట. మనోజ్ మూవీలో చెర్రీ క్యామియో రోల్ చేసేందుకు ఓకే చెప్పాడట. పైగా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారని అంటున్నారు రామ్ చరణ్. ఇంతకు ఏంటా మూవీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఒకప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మధ్య మిరాయి సినిమాతో విలన్ గా సక్సెస్ అందుకున్న మనోజ్ ఇప్పుడు హీరోగా డేవిడ్ రెడ్డి పిక్చర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్యామియో చేస్తారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. మనోజ్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన సింబు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు అని టాక్. బ్రిటిష్ పాలన నేపథ్యంలోని పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. డేవిడ్ రెడ్డి ఒక పాన్ ఇండియా లెవెల్ పీరియాడిక్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా. 1897 నుంచి 1922 వరకు బ్రిటిష్ రాజు పాలన నేపథ్యంలో సెట్ అయిన ఈ స్టోరీలో మనోజ్ ఒక ధైర్యవంతుడైన రెబల్ పాత్రలో కనిపిస్తాడట. కుల వ్యవస్థ ఒత్తిడిని ఎదిరించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని షేక్ చేసే యోధుడి కథ ఇది. హనుమరెడ్డి యాకంటి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో 2 పవర్ఫుల్ స్పెషల్ రోల్స్ ఉన్నాయట. ఒక పాత్ర కోసం తమిళ స్టార్ సింబుని అప్రోచ్ అయ్యారట. మరొకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేయబోతున్నాడు అని అంటున్నారు. చెర్రీ, మంచు మనోజ్ బెస్ట్ ఫ్రెండ్స్. ప్రస్తుతం చరణ్ పెద్ద సినిమాలో బిజీగా ఉన్నాడు. డేట్స్ ఇష్యూ వల్ల ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. చరణ్ క్యామియో సినిమాకి భారీ హైప్ తెస్తుందని, మార్కెట్ వాల్యూ పెరిగి మనోజ్ కమ్బ్యాక్ కు బాగా ఉపయోగపడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారట. ఇప్పటివరకు అధికారిక అనౌన్స్మెంట్ రాలేదు, కానీ ఈ బజ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ గాసిప్ నిజమవుతుందా? చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా వేచి చూడాలి మరి.